లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక వ్యవసాయ కూలీ తరహా కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు సౌగాని కొమరయ్య గారు మనతో ఉన్నారు. ఆయన దాదాపుగా విద్యారంగంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నప్పటికీ చాలా మందికి ఉపాధి, చాలా మందికి విద్యావేత్తగా చాలా మందికి సుపరిచితము. కానీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తున్నారు. వారిని అడిగి వారి మాటల్లోనే అసలు విషయాలు ఏంటో కనుక్కుందాం. నమస్కారం సార్. నమస్కారం. సౌగాని కొమరయ్య గారు అంటే వివేకానంద విద్యానికేతన్ అనే పేరు గుర్తుకొస్తుంది. అలా విద్యా సంస్థలు సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మీరు సడన్ గా ఈ ప్రత్యక్ష రాజకీయాల వైపు మలుపు ఎందుకు వచ్చింది? దాని గురించి మీ మాటలు. నేను గత 40 సంవత్సరాల క్రితమే వివేకానంద విద్యానికేతన్ పేరుతో ఈ ప్రాంత వాసులకు చక్కటి విద్యను అందించాలనే సదుద్దేశంతో ప్రైవేట్ పాఠశాలను ప్రారంభించాను. గత 40 సంవత్సరాలుగా విద్యాసేవే పరమ లక్ష్యంగా నేను సేవ చేస్తూ వచ్చాను. నా పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నత పదవులలో ఉండి వాళ్ళ కుటుంబాలను పోషించుకున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తా ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రాంతం నేను పుట్టి పెరిగినటువంటి ఏదైతే ఈ 10th డివిజన్లో ఉందో అది ఒక చాలా వెనుకబడి ఉంది. ఎందుకంటే రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, లైట్లు లేవు, సీసీ కెమెరాలు లేవు, చాలా ఇబ్బంది గురవుతా ఉన్నది. ఎందుకంటే దీంట్లో నేను ప్రత్యక్ష రాజకీయాలకు రావడం కారణం ఏంటంటే ముఖ్యంగా నేను పుట్టినటువంటి ఇంటి నుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అలా ఉద్దేశంతో ముఖ్యంగా నాకు ఇక్కడ అనుభవం ఉంది, అభివృద్ధి చేసిన అనుభవం ఉంది. గతంలో నేను 15 సంవత్సరాల క్రితమే గిద్దపెర్మల టెంపుల్ చైర్మన్గా నేను ఉంటూ అక్కడ ఉన్నటువంటి ఆలయ పరిసరాలు ఏవైతే ఉన్నాయో 42 ఎకరాల భూమిని ఇవాళ అన్యాక్రాంతం కాపాడినటువంటి పేరు నాకుంది. అదేవిధంగా ఆ దేవుడి యొక్క ఆలయానికి చుట్టూ కాంపౌండ్ వాలు మరియు వసతి గృహాలు, గోరక్షణ కొరకు గోశాల ఇలాంటి నేను నిర్మించడం జరిగింది. సార్, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు కారణం నిజంగానే మీరున్నటువంటి ప్లేస్ అని చెప్తున్నారు. ఇలా మీ ఓన్ ప్లేస్లో కానీ రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి. బీజేపీ వైపు ఎందుకు మీరు మొగ్గు చూపారంటే మీ సమాధానం ఏంటి? నేను గత 30 సంవత్సరాల క్రితమే ప్రాథమిక శిక్షా వర్గం పూర్తి చేసి ఇప్పటికి కూడా సంఘ కార్యక్రమాలు కొరకు నేను చేదోడు వాదోడుగా నిలుస్తూ ముఖ్యంగా ధర్మం కొరకు, భారతీయత కొరకు ఇక్కడ నేను మొదటి నుంచి ఆ సమాజ సేవ చేస్తూ ఉన్నాను. అందుకొరకే కావచ్చు ఇవాళ నేను ఈ టికెట్ ఆశించే దశలో నేను ఉన్నాను. సార్, ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేయడం ఒక ఎత్తు అయితే నిజంగానే ఆ బీజేపీ పార్టీ నుంచి టికెట్ వస్తుంది అనే గట్టి హామీ మీ మనసులో ఎందుకుంది? ఎందుకంటే నేను గత 40 సంవత్సరాల నుండి నేను చేసేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నేను చేసేటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రజలకు తెలుసు. ఒక లేబర్ కుటుంబం నుండి ఒక కూలిగా పనిచేసినటువంటి ఒక పేద విద్యార్థి 40 సంవత్సరాలు పట్టుదల పెట్టుబడిగా పెట్టి ఈ స్థాయికి ఎదిగిందంటే ఇది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించడంలో వెనుకబోడనే విషయము ప్రజలందరికీ తెలుసు. కాబట్టి తప్పకుండా ఈ వాటిలో నేను విజయం సాధిస్తాననే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ ఏదైతే ఉందో, పెద్దలు ఏదైతే ఉందో, నేను చేసే విధానాన్ని వాళ్ళు గమనిస్తూ వస్తూ ఉన్నారు. ఈ అవకాశం వీరికి ఇవ్వాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. తప్పకుండా అవకాశం నాకే దక్కుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి అనుకుంటే నాకు కనుక టికెట్ కేటాయించినట్టుంటే తప్పకుండా నేను విజయం సాధిస్తాను నేను అనుకుంటా ఉన్నాను. మీరేమైనా హామీలు ఇస్తున్నారా మీ ఈ యొక్క డివిజన్ ప్రజలకు? అంటే నేను ఈ అభివృద్ధి చేస్తాను అనో, లేకపోతే ఇప్పటి వరకు విద్యావేత్తగా ఆల్రెడీ చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు, కానీ డివిజన్ పక్షాన ప్రజలకు ఏమైనా హామీలు ఇస్తున్నారా? 40 సంవత్సరాలుగా విద్యా సేవ చేసిన నేను ఇక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయడానికే పూర్తిగా 24 గంటలు సమయం ఇవ్వడానికే నేను ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రోడ్లన్నీ కూడా చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. వాటితో పాటు ముఖ్యంగా నిరుద్యోగ యువత ఉన్నది, వారి కొరకు ఒక ట్రైనింగ్ సెంటర్, ఒక కుటుంబం బాగుపడాలంటే వాళ్ళకు ఒక ట్రైనింగ్ సెంటర్ ఉండాలని ఆలోచన చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక లైబ్రరీ ఉండాలని, ఇక్కడ ఒక ప్రాథమిక హాస్పిటల్ ఇదే డివిజన్లో ఉండాలని నాకు గొప్ప సంకల్పం ఉంది. ఈ వార్డును
తీర్చిదిద్దే దిశలో నేను అనేక ప్లాన్లు నా దగ్గర ఉన్నాయి. వాటిని ముందర పెట్టి కరీంనగర్ పట్టణంలో 10th డివిజన్ ఒక ఆదర్శంగా తీర్చిదిద్దే అవకాశం నాకు ప్రజలు ఇస్తారని ప్రగాఢ నమ్మకం నాకు ఉంది. మొదటిసారిగా మీరు ప్రత్యక్ష రాజకీయాలకు ఎంటర్ అవుతున్నప్పుడు మీ యొక్క డివిజన్ ప్రజల ఆలోచన అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు ఈ విషయం చెప్పగానే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి అంటే ఇట్లా ఆనందంగా ఉన్నారా, నిజంగా మీరు విద్యావేత్తగా సుస్థిరంగా ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు రాజకీయాలు అన్నారా, అట్లాంటి ఏమైనా వినిపించినాయా? ఈ 3 రోజుల క్రితమే, ఒక 4 రోజుల క్రితమే నేను బీజేపీ సభ్యత్వం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, నేను ఇక్కడ వాళ్ళ మధ్య నివసించిన కాబట్టి చాలా ఆనందాన్ని వెలిబుచ్చారు. ఎందుకంటే సార్ వచ్చిండు, ఈ ప్రాంతం తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అని. ఎందుకంటే నన్ను చూశారు, చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు చూస్తున్నారు కనుక మన వార్డుకు రావడం, వారు ఇక్కడే ఉండడం, ఇక్కడే పుట్టడం మన అదృష్టంగా భావించి వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే చాలా సంతోషపడతా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఈరోజు చూశారు కదా సౌగాని కొమరయ్య గారు ఇంతటి స్కెడ్యూల్లో కూడా మీరు మాకు సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే చాలా మంచి విషయాలు చెప్పారు, ప్రత్యక్ష రాజకీయాలకు ఎందుకు వస్తున్నాను ఏంటి అనేది. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సుమన్ టీవీ కరీంనగర్.